నమస్కారం అండి. నమస్కారం అండి. దర్శక నిర్మాతలు ఇద్దరిని కూర్చోబెట్టాం. యూజువల్గా ప్రొడ్యూసర్లు తెర వెనకాల ఉండి హీరోని ముందుకు తోస్తారు, అవునండి. హీరోయిన్ ముందు పెడతారు, ఎస్ సార్. మనంతా వెనకాల ఉందని చూస్తారు. బట్ తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళు ఎత్తాను కూలి అని సినిమాకి అసలు మెయిన్ కర్తాకర్మ క్రియ మీరే. కానీ నాకు ముందు ఏంటంటే మీ పేర్లు చిత్రంగా అనిపించాయండి. మీరేమో జేమ్స్ వాట్ అది పెట్టారు. అదే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంత పేరు ఎలా ఏంటి అసలు? అంటే చాలా యూనిక్ నేమ్ అండి. నేను ఇంజనీరింగ్ సిద్ధార్థలో చదువుకున్న తర్వాత ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఇదే ఫస్ట్ క్వశ్చన్ అడిగేవారు ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి పెద్దలు. నేను ఇంటర్వ్యూలో ఎంటర్ అవుతున్నప్పుడే ఆ క్వశ్చన్ తోటి స్టార్ట్ అయ్యేది నాకు ఫస్ట్ ఇంటర్వ్యూ. మా ఇంటర్వ్యూలాగే అక్కడ ఒక మంచి అద్భుతమైనటువంటి వాతావరణం ఉండేదండి. ఒక నవ్వులతో నా ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పుడు ఎండ్ అయ్యేటప్పటికి సక్సెస్ఫుల్గా నా ఇంటర్వ్యూస్ కంప్లీట్ అయ్యి అప్పుడు అనుకున్నాడు మా నాన్నగారు ఎంత మంచి నేమ్ పెట్టారని. మా ఫాదర్ 4th క్లాస్ ఎంప్లాయీ అండి. ఆయన ఒక స్టీమ్ ఇంజిన్ ఇన్వెంటర్ అనే ఒక సైంటిస్ట్ పేరు పెట్టాలని ఆ పేరు పెట్టారండి. సో ఆ పేరు ఆయనకి ఎలా తట్టిందో ఆ పేరు ఆయనకి ఎలా తట్టిందో ఆల్వేస్ ఇప్పుడు మీరు ఆ పేరు అడిగినప్పుడు నాకు మళ్ళీ 30 years బ్యాక్ నేను ఇంటర్వ్యూకి వెళ్ళినటువంటి రోజులు గుర్తొచ్చినాయి నాకు. అసలు యాక్చువల్లీ మీతో ఇంటర్వ్యూ ఆయన పేరు కూడా అలాగే అసలు. అంటే మిక్స్ అవ్వని పదాలు, రత్న ఋషి. అది ఏంటి అసలు నాకు అది అనిపించింది. ఏంటి ఈ పేర్లు అంటే ఒకళ్ళ పేరు గమ్మత్తుగా ఉండవు, ఇద్దరు పేర్లు తెర మీద పడ్డవి, రెండు కూడా గమ్మత్తుగా ఉన్నాయి. ఏంటి అసలు వీళ్ళ పేర్లు ఏంటో ముందు అదే అడగాలి అని డిసైడ్ అయ్యి వచ్చా. మీ పేరు ఏంటంటే రత్న ఋషి ఏంటి? ఇది నేను పెట్టుకున్నాను సార్. మీరు పెట్టుకున్నారు? స్క్రీన్ నేమ్ పెట్టుకున్నాను. యాక్చువల్ పేరు తిరుపతి. నా ఫస్ట్ ఇది సెకండ్ సినిమా సార్. నాకు ఫస్ట్ ఫిలిం ఉత్తర 2020లో రిలీజ్ అయింది. దానికి నాకు ఒరిజినల్ నేమే పడుతుంది. సో దీని నుంచి నేను కొంచెం చేంజ్ ఓవర్ కోరుకున్నా. మరి దానికి ఏంటి ఎలా కాయిన్ చేశారు? ఆ రెండు పదాలు కలిపి ఎలా మిక్స్ చేశారు? అది ఏమో సార్, అంటే మా ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి సరదాగా నాకు రతన్ అనేది చాలా ఇష్టమైన పేరు. రతన్ టాటా గారు ఉన్నారు కదా, అంటే కొంచెం రోల్ మోడల్ లాగా అనుకోండి. సొసైటీ పరంగా కానీ ఆయన చాలా బాగా ఉంటారు. సో అది నాకు చాలా ఇష్టమైన పేరు. రిషి సజెస్ట్ చేశారు ఈ రెండింటిని కలపాలనిపించింది. మీరు ఆ రెండింటిని కలిపారు, మిమ్మల్ని ఇద్దరిని సినిమాకి వెళ్ళిపోయింది. అవును సార్. మీది రెండో సినిమా? ఇది నాది రెండో సినిమా అండి. ఫస్ట్ రెండో సినిమా, మీది రెండో సినిమా అండి నాది కూడా. నువ్వు తోపర్ అని ఫస్ట్ మూవీ, నేను శ్రీకాంత్ అని మీ ఇద్దరం పార్ట్నర్స్ కలిపి తీసినటువంటి మూవీ. మీరు తోపే. ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఒక సినిమా చేసి, ఒక చిన్న సినిమా చేసి, మళ్ళీ నేను ఇంకో సినిమా చేస్తాను నించున్నారంటే తోపే. థ్యాంక్ యూ సార్. ట్రైంగ్. ఎందుకంటే ఎన్ఆర్ఎస్ అంతా పాపం కష్టపడి వెళ్తారండి అక్కడికి. అవునండి. అసలు వెళ్ళడానికే కష్టపడాలి. అమెరికా వెళ్ళి సెటిల్ అవ్వాలంటే కష్టపడాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతో కష్టపడతారు. అవును సార్. అక్కడ డబ్బులు సంపాదిస్తారు, తీసుకొచ్చి ఇక్కడ పాపం అంటే సినిమా మీద ప్రేమ పిచ్చి ఉంటుంది, ఫ్యాషన్ ఉంటుంది, దాంతో చేస్తారు. వాళ్ళు అక్కడి నుంచి సినిమాని చూసేది వేరు, ఇక్కడికి వచ్చిన తర్వాత సినిమాని చూసింది వేరు. తర్వాత నమస్కారం పెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మీకు అలాంటి చేయడం వల్ల అన్నీ ఉంటాయండి. దిస్ ఆల్వేస్ అప్స్ అండ్ డౌన్ వెన్ యూఆర్ ఏ అప్ కమింగ్ ప్రొడ్యూసర్. సో చాలా చేదనుభవాలు ఉంటాయి, డిస్కరేజ్మెంట్ ఉంటుంది. సో బట్ దట్స్ వేర్ యువర్ సక్సెస్ స్టార్ట్స్ అండి. బట్ అక్కడి నుంచి మీరు చూసినంత నున్నగా అయితే ఉండదు, ఇది ఉండదండి. డెఫినెట్లీ నాట్. దిస్ గోయింగ్ టు బి వెరీ హార్డ్ జర్నీ అండి. సో నిలదెక్కువాలి, చాలా డిస్కరేజ్మెంట్ ఉంటుంది. ఎందుకు వచ్చారో సినిమాలోకి, హ్యాపీగా ఐటీ కన్సల్టింగ్ బిజినెస్ ఉంది, హ్యాపీగా ఉండొచ్చు కదా అంటారు చాలామంది. బట్ దట్స్ ద వే ద లైఫ్ ఈజ్ కదండి. ఇఫ్ యూ హ్యావ్ ఎ డిటర్మినేషన్ టు డూ సంథింగ్, యూ హ్యావ్ టు గో త్రూ ఆల్ దోస్. బట్ మిగతా వాటిలో మీరు అన్నది కరెక్ట్. ఒక డిటర్మినేషన్, డ్యూటీ, పట్టుదల, ఫైట్ చేద్దాం, ఇవన్నీ ఉండొచ్చు. బట్ ఇక్కడ ఇన్ అడిషన్ టు దట్ ఇవన్నీ కూడా డబ్బు చుట్టూ తిరుగుతాయి. అవునండి. ఇక్కడ డబ్బు సంపాదించడం అన్నది పక్కన పెడితే ముందు పోగొట్టుకోవాల్సి ఉంటుంది. అవును, దానికి సిద్ధపడాలి. అవునండి. ఎందుకంటే అది ఎలా తట్టుకోగలుగుతారు? ఎంత మీరు అక్కడ ఐటీ కంపెనీలు, ఆ కంపెనీలు, ఈ కంపెనీలు, చాలా మీకు వ్యాపారాలు ఉన్నా, ఎంత సంపాదించినా దాన్ని పోగొట్టుకోవడం అంత ఈజీ కాదు కదా. అంతే కదండి, మనసు రాదు కదా. అవును. ఇప్పుడు అమెరికా లాంటి దేశంలో ప్రతి ఒక్కరు కష్టపడతారు. ఎన్ఆర్ఐస్ ఎవ్రీ డాలర్ దే ఎర్న్ ఈజ్ వెరీ హార్డ్ వర్కింగ్ మనీ కదండి. ఇక్కడికి వచ్చినప్పుడు ఇండస్ట్రీ ఏంటంటే 95% పోగొట్టుకుంటారు, 5% సక్సెస్ రేట్ అంటారు. సో దాంట్లోకి వెళ్ళడం అన్నది ఇట్ రిక్వైర్స్ సమ్ కైండ్ ఆఫ్ గుండె ధైర్యం కావాలి. అయితే నేనేంటంటే ఐమ్ వెరీ ప్యాషనేట్ అండి, నెంబర్ 1. సెకండ్ థింగ్ ఏంటంటే
దీంట్లో కూడా కొన్ని ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి. కొంతమందికి కొత్త వాళ్ళకి ఒక ఆపర్చునిటీస్ ఇచ్చి వాళ్ళని అప్కమింగ్గా వాళ్ళని తీర్చిదిద్దాలి అనేది ఒక ఉద్దేశం ఉందండి. దట్ కైండ్ ఆఫ్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు సినిమా కంప్లీట్ అయిన తర్వాత రిలీజ్ అయ్యే ముందు అది హిట్టా లేకపోతే అది ఫెయిల్ అన్నది పక్కన పెడితే లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్ ఎనార్మస్. సో సో మీరు ఆయన అప్రోచ్ అయ్యారా, ఆయన మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా ఈ స్టోరీతో? నేనే అప్రోచ్ అయ్యాను సార్. మీరు అప్రోచ్ అయ్యారా? ఎలా పరిచయం? ఫస్ట్ ఫిలిం అప్పుడు కలిసాం సార్, ఓకే. సెకండ్ ఫిల్మ్కి కలిసి చేసాం అన్నట్టు. సో అంటే ఇది 1.5 year బ్యాక్ నేను బౌండెడ్ స్క్రిప్ట్ రాసుకొని చేసినప్పుడు, సో ఇలా నెంబర్ ఆఫ్ చూస్తున్నప్పుడు ఇంకా సారు తట్టారు, ఒకసారి సార్ని అడిగితే తెలుస్తుంది కదా ఎట్లా అని చెప్పేసి సార్కి కాల్ చేశాను. సార్ ఇలా ఇలా ఉన్నది, ఆల్రెడీ కాస్టింగ్ చెప్పేసి ఉంచాను, వాళ్ళు ఓకే అన్నారు ఇలా స్టోరీ అని అన్నప్పుడు కాస్టింగ్ మీరే సెట్ చేసుకున్నారు? ఫస్ట్ చెప్పేశాను సార్, ప్రభాకర్ గారికి, వినయ్ వర్మ గారికి, వీళ్ళందరికీ చెప్పాను. వాళ్ళు చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. సో సార్కి ఇలా చెప్పేసి ఇలా తక్కువ బడ్జెట్లో నన్ను అని చెప్పాను సార్. అప్రోచ్ అయితే అవునా ఓకే, నేను ఇట్లా ఇండియాకి వచ్చే టైం ఉంది, వచ్చిన దాన్ని బట్టి చూద్దాము. అప్పుడు సారు పాప వాళ్ళ మ్యారేజ్ ఆ టైంలో అదంతా అయిపోయి సెట్ అయిపోయేసరికి సార్ ఇంకా ఓకే చేద్దామని. హీరో హీరోయిన్ మీరు సెలెక్ట్ చేశారు? తర్వాత హీరోని సారే సెలెక్ట్ చేశారు, హీరోయిన్ మట్టు ఆయన సెలెక్ట్ చేశారు. నేను సో బాధ్యత సమానంగా పంచుకున్నారు? అంటే అలా నేను లేదు సార్, సారు ఇక్కడ ఉండేవారు, నేను హీరోయిన్ బెటరా నేను హీరోయిన్ పట్టుకొస్తా, నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ బెటరా నేను డిగోని పట్టుకొస్తా. అంటే కాలికే ప్రభాకర్ గారు నాకు కాల్ చేశారండి. ఈ సినిమా ఒప్పుకున్న తర్వాత కొంత టైం తీసుకున్నాను నేను, మా పాప మ్యారేజ్ ఉంది, పాప మ్యారేజ్ అయ్యే వరకు కూడా నేను దీంట్లో ఇన్వాల్వ్ అవ్వనని చెప్పాను. సో అప్పుడు కాలికే ప్రభాకర్ గారి యొక్క వాయిస్ మెయిల్ పెట్టి నాకు పంపించారు. బ్రదర్ ఈ సినిమా నాకు చాలా నచ్చింది, మంచి సినిమా, మీరు చేస్తే చాలా బాగుంటుంది ఆయన చెప్పారు. మళ్ళీ వినయ్ వర్మ గారి దగ్గర తీసుకెళ్ళారు నిన్న, ఆయన కూడా ఇది నేను నటిస్తున్నాను, చాలా మంచి సినిమా బ్రదర్, మీరు తప్పకుండా మీరు చేయండి, ఎంకరేజ్ చేయండి రిషిని అని చెప్పి, ఇలా కొంతమంది సీనియర్ ఆర్టిస్టులు ఆయనకు ఫేవర్గా కూడా నేను ఒప్పేసుకున్న తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ టెస్ట్ మనీ చెప్పారండి. ఇంకా అప్పుడు నేను కథ విన్నారా మీరు? ఫస్ట్ ఆయన ఎస్ చెప్పినప్పుడు కథ వినలేదండి నేను. తర్వాత నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళే ముందు ఒక 1/2 hour కథ విన్నాను. మొత్తం కథ ఇప్పుడు విన్నారు? ఇంకా తర్వాత సీరియస్ షూటింగ్ టైంలో మొత్తం కథ వింటడం అలా జరిగింది. మరి అది వ్యాపార లక్షణం ఉంటుందా? వ్యాపార లక్షణం కాదే కదండి, అది వ్యాపారానికి అది డెఫినెట్గా నెగిటివ్ లక్షణం అంటారు దాన్ని. అదే కదా. కానీ ఏంటంటే ఇక్కడ రిషికి నేను సెకండ్ ఆపర్చునిటీ ఇవ్వాలి. ఇక్కడ చాలా స్ట్రగ్లింగ్ అవుతున్నాడు. ఫస్ట్ మూవ్ అయిన తర్వాత చాలా ప్రొడ్యూసర్ని కాంటాక్ట్ అయ్యాడని చెప్పాడు. సో వాళ్ళు టైం తీసుకున్నట్టున్నారు. సో ఈ విషయంలో నేను మాత్రం నా యొక్క బిజినెస్కి వ్యతిరేకంగానే వెళ్ళడం జరిగింది. అదే యువర్ రైట్, యువర్ క్వశ్చన్ ఈజ్ రైట్ సార్. ఎందుకంటే ఏ ప్రోడక్ట్ అయినా మనం కొనాలన్నా తయారు చేయాలన్నా A-to-Z చూసుకున్న తర్వాత కదా చూడాలి. అయితే ప్రొడ్యూసర్ని అతని యొక్క డిటర్మినేషన్ నమ్మానండి, అతనిలో ఉన్నటువంటి ఆ టాలెంట్ నమ్మాను. అది ఈ సినిమా మంచిగా రావడానికి ఒక దోహదపడిందని అనుకుంటున్నాను. చిన్న సినిమా అంటే థ్రిల్లరు, హర్రరు, బ్లడ్ బాత్ ఇదేనా? అలా నేను లేదు సార్, ఇది బ్లడ్ బాత్ లాగా కనబడుతుంది బట్ కంప్లీట్ ప్యాక్డ్. బ్లడ్ బాత్ కాదు సేమియా బాత్ అంటారా ఏంటి? అంటే ప్యాక్డ్, ఎందుకంటే మీరు ఎక్కువ ఫోర్కులు వాడారు కదా. సో అది బ్లడ్ బాత్ కాదు సేమియా బాతే, దీని ఫోర్కులు అందుకే ఫోర్క్ వాడాము అంటారా? చిన్న చిన్న విషయాలతో కూడా అంటే ఇప్పటి వరకు చెప్పినట్టుగా ఉండకూడదు అనేది కొత్తగా ట్రై చేశాను సార్. మీరు చెప్పింది కరెక్టే, చిన్న ఫోర్క్ తోటే పెద్ద పెద్ద మాటలు చేద్దాం అని. ఈ ఫోర్క్తో మాటలు చేయడం ఏంటండి బాబు, పదిగా ప్రతిదీ కసక్ కసక్ అని గుర్తుల్లో పొడి చేయడం. చాలా ట్రైలర్లో ఆ సీన్లు చాలా రియలిస్టిక్గా వచ్చాయి. ఆ ఎడిట్ కట్ కానీ సీజీ వర్క్ కానీ ఎవ్రీథింగ్ అసలు ఓకే చిన్న షేక్ అయ్యేలాగా అవన్నీ సీజీగా సార్ డైరెక్ట్ చేసి. అదే మీరు డైరెక్ట్గా పొడి చేస్తారు. సీజీ ఏం యూజ్ చేయలేదు సార్. అదే అంటే నేను ఎడిట్ కట్ అది కూడా పర్ఫెక్ట్, ఆ స్పీడు పర్ఫెక్ట్, టైమింగ్ స్పీడు, ఆ ఫ్రేమ్స్ స్పీడు అదంతా పర్ఫెక్ట్ రావడం వల్ల కదా మీకు ఆ ఇంపాక్ట్ ఉంది. చూసేవాడికి పొడిచాడు రైడు అన్న అది పర్ఫెక్ట్గా ఉంది. ఏంటి సినిమాలో హింసపాలు కొంచెం ఎక్కువ ఉంటుందా? లేదు సార్, ఉంటుంది బట్ అంత ఉండదు. చాలా సెన్సిటివ్ పాయింట్ను వైలెంట్గా చెప్పాను సార్ యాక్చువల్లీ.
చాలా సెన్సిటివ్ ఇష్యూ అది, సోషల్ కాజ్. దాన్ని కాకపోతే వైలెంట్గా చెప్పాను, కొత్తగా చెప్పాను. ఇందాక మీ ఇద్దరు పేర్లే చిత్రంగా ఉన్నాయన్నాను కదా, సార్ ఆ సినిమా టైటిల్ కూడా ఆర్టిస్ట్ కాదండి. ఎంత బ్లడ్ బాత్, ఒక సైకలాజికల్ మర్డర్సా లేకపోతే రివెంజ్ మర్డర్స్ ఏదేమనండి చేసే సినిమాకి ఆర్టిస్ట్ అని పేరు పెట్టడం అంటే ఏమనుకోవాలి? వెరీ ఫ్యాసినేటింగ్ నేమ్ సార్ అది. ఏదో బ్లడ్ బాటిల్ మిరండా అని పేరెట్టాడు. యా దట్స్ ట్రూ. ఎవరిది టైటిల్ మీదేనా అది కూడా? అవును సార్. అయిందండి. అంటే టైటిల్ జస్టిఫికేషన్ సినిమా స్టోరీ అంతా ఉంటుంది సార్. క్యారెక్టరే అది, మర్డర్ ఇస్ అన్ ఆర్ట్, ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ అని వాడు ఫీల్ అయ్యి, ఆమె ప్యాషనేట్ మోస్ట్ డెడికేటెడ్ హార్డ్ కోర్ ఆర్టిస్ట్ అంటాడు. సో అరే నువ్వు ఇట్లా చంపుతున్నావు కదా, సొసైటీకి ఏం చెప్పాలనుకుంటున్నావు, నువ్వు సైకోవు రాక్షసుడు అంటే, సో నో నో ఐఎమ్ నాట్ ఏ సైకో, ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ అంటాడు. సో అదే క్వశ్చన్ మిమ్మల్ని అడగలేము, సొసైటీకి ఏం చెప్పాలనుకుంటున్నావు, ఇట్లా చెప్పుకెళ్ళిపోతున్నారు సినిమాలేదా అంటే అప్పుడు ఏమంటారు మీరు? సొసైటీకి మంచి మెసేజ్ ఇస్తున్నా సార్, కానీ అది తీసుకుంటారని ఎవరైతే తీసుకోవడానికి రెడీగా ఉన్నారు అది ఇప్పుడు ప్రజెంట్ కనబడుతుంది, కనబడింది కూడా ఉంది. అంటే చెప్పకూడదు ఉందా ఏంటి? అంటే రివీల్ చేయకూడదు. ఓకే ఓకే, గుడ్ గుడ్. అంటే సాధారణంగా ఈ టైప్ ఆఫ్ సినిమాలు కూడా అన్నీ ఎలా ఉంటాయంటే మొత్తం చెప్పేసి చివరిలో తప్పు సుమే, ఇలా చెప్పకూడదు, ఇలా చెప్పకూడదు, ఇలా చేయకూడదు అంత అలా సింపుల్గా ఉంటుందా? నిజంగా ఈ చేసిన వాటన్నిటిని కూడా జస్టిఫై చేసే బలమైన మోటివ్, సేమ్ టైం దానికి తగ్గట్టు మీరు ఇచ్చే మెసేజ్, ఇవన్నీ సింక్ అవుతాయా? సింక్ అవుతాయి సార్. ఇది అంతా చేసి ఇది చేయకూడదు అనే రకంగా ఉండదు. ఆ మోటో ఉంటుంది, కోర్ పాయింట్, ఎమోషన్ ఉంటుంది. సో అంటే ఇప్పటివరకు రెగ్యులర్గా చాలా సినిమాలు ఎలా ఉంటాయనంటే సొసైటీ ఒకరిని హింసించడము, లేకపోతే ఏదో రకంగా వాడిని ఏదో కొన్ని విషయాలకు గురి చేస్తే వాడు రివెంజ్గా ఇలా అవుతాడు అనేటి సినిమాలు చూసాం. సో ఆ టైప్లో కూడా ఉండదు ఈ సినిమా. ఒక ఇష్యూ వల్ల ఒక పర్సన్ ఎలా అవుతాడు అంటే, ఒక పనిని ఒక టైం యాక్సిడెంటల్గా చేస్తాడు, సెకండ్ టైం థర్డ్ టైం చేసినప్పుడు అది అలవాటుగా మారే ఛాన్సెస్ ఉంటుంది. సో దాంట్లో నుంచి ఆ ఫస్ట్ టైం ఎందుకు చేసి ఉంటాడు అనే దగ్గర నుంచి సినిమా అసలు యాక్చువల్లీ. సో ఆ ఏంటి అనేది కాదు, మీరు ఫస్ట్ టైం సినిమా ఎందుకు చేశారు, అది అలవాటుగా మారి ఇప్పుడు రెండో దానికి ఎందుకు వచ్చారు? సినిమా అనేది నాకు ఒక ఇంట్రెస్ట్, ప్యాషన్ అండి ఫస్ట్ థింగ్. సో నేను యుఎస్లో 99 నుంచి ఉన్నప్పుడు ఈ తెలుగు అసోసియేషన్లో చాలా బలంగా ఉండేవాడిని. దాంట్లో తెలుగు టీఎల్సీ అని వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ ద యుఎస్, దాంట్లో చైర్మన్ కూడా పనిచేశారు 2011 డిసెంబర్లో. ఈ విధంగా చాలామంది సినీ ప్రముఖులతో పరిచయాలు, డైరెక్టర్లతో పరిచయాలు. సో అండ్ మోర్ ఓవర్ ఫిల్మ్ ఇండస్ట్రీ అయితే మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అండి. ఒక సొసైటీకి ఒక అద్భుతమైన మెసేజ్ పంపించాలంటే దాని మించిన వెపన్ ఏముందండి. సో అందుకని సినిమా తీయాలని ఒక తపన రావడం. సో ఫస్ట్ మూవీ కూడా ఒక వెరీ డీసెంట్ మూవీ తీయడం జరిగింది. సెకండ్ మూవీకి వచ్చేటప్పటికేమో రిషి గారి ద్వారా వైలెంట్ మూవీకి. బట్ మొదటి మూవీ ఏం ఎక్స్పీరియన్స్ ఇచ్చింది మీకు? మీరు అక్కడి నుంచి చూసుకుంటూ వచ్చారు, సరే అక్కడ చూసినట్టు ఇక్కడ ఉండదు, బట్ ఏదో ఒడిదుడుకులు పడ్డారు, మొత్తానికి తీశారు. సో ఏ మేరకు దెబ్బతిన్నారా, లాభపడ్డారా, లేకపోతే పోనీ మనం పెట్టిన డబ్బులు మనకు వచ్చాయి అనిపించిందా, లేకపోతే ఒక పాఠం నేర్చుకున్నా అన్నారా? ఫస్ట్ మూవీలో దెబ్బతిన్నామండి. ఎందుకంటే సినిమా బాగానే వచ్చినప్పటికీ ఆ రిలీజ్ స్ట్రాటజీలో కొంచెం ఫెయిల్ అవడం జరిగింది. సో అంటే సినిమా చూసిన అందరూ కూడా చాలా అద్భుతమైన మూవీ, ఫ్యామిలీతో చూడొచ్చు. అలాగే తెలుగు అది యోటా ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ ఫీచర్ అవార్డు వచ్చింది దానికి. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్, బట్ ఫైనాన్షియల్గా మీకు అంత కమర్షియల్గా మేము హిట్ అవ్వలేకపోయాం. సో అయితే ఇది కమర్షియల్గా తీయాలి ఒక సినిమా, అట్ ద సేమ్ టైమ్ ఒక సొసైటీకి ఒక మెసేజ్ పంపించే సినిమా చేయాలి అనే ఉద్దేశంతో ఆర్టిస్ట్ అనే ఒక కమర్షియల్ ఎలిమెంట్ని ఎన్నుకున్నామండి. సో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం, అట్లీస్ట్ ఫెయిల్ అవ్వకూడదు. అప్పుడు నేర్చుకున్న మేజర్ లెసన్ ఏంటి? అప్పుడు నేర్చుకున్న మేజర్ లెసన్ ఏంటంటే సార్, వన్ ఈజ్ ద బడ్జెటింగ్, సెకండ్ థింగ్ ఏంటంటే ద స్ట్రాటజీ ఆఫ్ ద రిలీజ్ స్ట్రాటజీస్ ఈజ్ ఇంపార్టెంట్. అప్పుడు ఏంటంటే మహర్షి వచ్చే ముందు రిలీజ్ చేయడం, పెద్ద పెద్ద సినిమాల టైంలో రిలీజ్ చేయడం, ఆల్రెడీ ఎండ్ గేమ్స్ ఎన్ని ఉన్నప్పుడు రిలీజ్ చేయడం, దీనివల్ల ఆ సినిమా కనిపించదు కదండి. ఇప్పుడు ఏంటంటే 21 మార్చ్ అంటే పెద్ద పెద్ద సినిమాలు ఏం లేవు, ఎక్సెప్ట్ సలార్ రిలీజ్ ఉంది. అదర్వైజ్ 9 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి, ఆల్మోస్ట్ 11 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు 21 మార్చ్ అండి. 21 మార్చ్ 9 మూవీస్, 11 మూవీస్ అండి.
ఓయ్ బాబోయ్. రెండేమో నాకు రీ-రిలీజ్, గుర్తుంది పెళ్లికాని ప్రసాద్ ఒకటి గుర్తుంది పెళ్లికన్ సప్తగిరి ప్రసాద్, నెక్స్ట్ అందాలి రాక్షసి, టుకు టుకు, ఇలాగా సస్పెక్ట్, సో మెనీ షణ్ముఖ్. అందరూ మీలాగే సినిమా మీద ప్రేమతో వచ్చి చేస్తున్న వాళ్ళు వీళ్ళంతా. అవునండి. సో అందుకని ప్రమోషన్ వెరీ రియల్గా యాక్చువల్గా చెప్పాలంటే టాలీవుడ్ని పోషించేది మీలాంటి వాళ్ళే. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఏంటంటే బాగా పాతుకున్న వాళ్ళు అంటే వాళ్ళకి లెక్కలు తెలుసు, ఆనుపాను తెలుసు, అన్నట్టు స్ట్రాటజీలు తెలుసు. కరెక్ట్. సో వాళ్ళంతా కూడా ఇక్కడ 10 రూపాయలు పెట్టినా 10 రూపాయలు 10 రూపాయలు కనీసం వెనక్కి పట్టుకెళ్ళిపోగలరు. 11 పట్టుకెళ్ళిపోయినా 10 పట్టుకెళ్ళిపోగలరు. సో ఇక్కడికి డంప్ చేయగలిగింది ఎవరే అంటే సినిమా మీద ప్రేమతోటి మీలాంటి వాళ్ళే. కరెక్ట్, బాగా చెప్పారు. దట్స్ ట్రూ. బట్ వి లెర్న్ లెసన్స్ ఫ్రమ్ దిస్. 24 క్రాఫ్ట్స్ సర్వైవ్ అవ్వాలన్నా ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ కూడా ఇది అవ్వాలంటే మీలాంటి వాళ్ళు అందరూ ఆ పిచ్చి ప్రేమతో సినిమా ఇండస్ట్రీకి వస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ ఫిల్మ్ అప్పుడు మ్యాక్సిమం జాగ్రత్తలు తీసుకున్నారా? మ్యాక్సిమం జాగ్రత్త తీసుకున్నా అండి. మూవీ కూడా బాగా వచ్చింది. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఆ సాంగ్స్ కానీ అన్ని విధాలా జాగ్రత్త పడ్డాం. ఆ ప్రమోషన్లో కూడా ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వకుండా ప్రమోషన్ ముందుకెళ్తుంది. మీలాంటి గ్రేట్ ఆంధ్ర పెద్ద పెద్ద న్యూస్ పేపర్స్ కూడా మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం, అది కూడా మాకు ప్లస్ అవుతుంది కదండి. ఎందుకంటే హ్యావ్ ఏ ప్రొఫౌండ్ అప్రిషియేషన్ ఫర్ గ్రేట్ ఆంధ్ర. నా ఫస్ట్ ఫిల్మ్ కూడా గ్రేట్ ఆంధ్రలో ల్యాండింగ్ పేజెస్ ఇవన్నీ జరిగినాయి. సో అలా మూర్తి గారితో మాకు ఇంటర్వ్యూ చేయడం అన్నది ఐ ఆల్వేస్ నేను ఇందాకే చెప్పాను కదండి, ఇక్కడ మీలాంటి వాళ్ళ వల్లే ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ అంటున్నారే అందరూ కూడా ఇంక్లూడింగ్ మీడియా. ఇప్పుడు మీరు అన్నారు ల్యాండింగ్ బేస్ అన్నారు, ఇంకోటి అన్నారు. సో ఇక్కడ అందరూ సర్వే అవుతున్నంతా మీలాంటి ప్రొడ్యూసర్లు రావడం వల్లే. కరెక్ట్ సార్. చేస్తుందండి. మీరు ఎవరు రాకపోతే ఇక్కడ ఏముంటుంది? అవునండి. బట్ కొంచెం వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, ఒక సినిమా ప్రొడ్యూస్ చేసినది మీకు ఒక వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది. ఒక షెడ్యూల్ ప్లానింగ్ కావచ్చు, ఒక షూటింగ్ ప్లాన్ కావచ్చు, ఒక అందరిని పిక్ చేసుకోవడం కావచ్చు. ఇది ఎలా అనిపించింది? కొంచెం కేక్ వర్క్ అనిపించింది ఈసారి? కేక్ వర్క్ అని కొంచెం డిఫికల్ట్ అయినప్పటికీ సార్ లెర్న్ ఎ లాట్ ఆఫ్ లెసన్స్. అంటే ఆ షెడ్యూలింగ్ కానీ, ఆర్టిస్ట్ సెలక్షన్స్లో కానీ, విత్ ఇన్ ది పీరియడ్లో దాన్ని కంప్లీట్ చేయడం అన్నది, ఇవన్నీ చాలా నేర్చుకోవడం జరిగిందండి. అలాగే బడ్జెటింగ్ చేసుకుని ప్రమోషన్ ఎంత పెట్టుకుని ఇవన్నీ కూడా చాలా లెసన్స్ నేర్చుకున్నాం మేము. సో హీరోయిన్ దగ్గర హీరోయిన్ పాటకు వస్తే మీరు హీరోతో పాటు ప్రభాకర్ గారు కూడా చాలా కీ రోల్ కనిపిస్తుంది. ఒక ప్యారలల్ ఈక్వల్ క్యారెక్టర్ కనిపిస్తుంది. ప్లస్ సినిమాలో మీరు కొంత సస్పెన్స్ మెయింటైన్ చేస్తారు. ట్రైలర్ కట్ చూశాను కాబట్టి చెప్తున్నాను. చేస్తున్నప్పుడు ఆ కట్ కూడా ఎలా చేశారంటే అసలు ఎవరు కల్పిట్టు, ఈయన ఆయన ఇద్దరినీ చూపిస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది అన్నది కొంచెం ఒక క్యూరియాసిటీ అయితే మీరు ట్రైలర్ ద్వారా తేగలిగారు. అసలు ఏంటి ఆయన పాత్ర ఎలా ఉండబోతుంది ఇందులో? ఇది వరకు ఆయన అంటే చాలా సినిమాలు చేశారు. బాహుబలి తర్వాత చాలా సినిమాలు చేశారు. సో ఇప్పటి వరకు ఆయన అలా చూసి ఉండరు సార్. అంత స్టైలిష్గా ఇంగ్లీష్ మాట్లాడుతూ వెరీ కూల్ సార్. రెగ్యులర్గా క్యారెక్టర్స్ విలన్ కానీ ఇంకెవరైనా కానీ ఎవరైనా భయపెట్టాలన్నప్పుడు ఎలా ఉంటుందంటే అరుస్తారు, పెద్ద పెద్ద డైలాగులు ఉంటాయి, పంచింగ్ డైలాగ్స్ ఉంటాయి, భయపెడతారు, కళ్ళు పెద్దగా చేస్తారు, ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ సినిమాలో అలాంటివి ఏం కనబడవు, కానీ భయపెడతారు. అంటే వెరీ కూల్ అండ్ కామ్గా ఉండి తన యాక్టివిటీస్తో భయపెడతారు. సెటిల్డ్ పర్ఫార్మెన్స్. నేను ఏం రాసుకున్నానంటే ఒక క్యారెక్టరు అరిచి భయపెట్టడం కాకుండా తను చేసే పనిని బట్టి చాలా కూడా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఒకరు మాట్లాడడం వరకు మాట వేరుంటుంది, వర్క్ మాట్లాడాలి అంటారు కదా. సో తన పని మాట్లాడుతుంది, పని భయపెడుతుంది. అరిచి భయపెట్టడం కాదు, పొడిచి భయపెట్టాలి అనుకోండి. అలా మీకు ఎలా అనిపిస్తుంది ట్రైలర్ చూసినట్టు? మీ సినిమా ట్రైలర్ మీరు చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? మీలో కూడా ఒక కామన్ ఆడియన్ ఉంటాడు. మీరు అమెరికాలో కొన్ని సినిమాలు చూస్తుంటారు. అమలాపురం నుంచి అమెరికా దాకా ప్రయాణం సాగించారు మీరు. ప్రసాద్ ల్యాబ్లో ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు నాకు చాలా హ్యాపీ ఫీల్ అయినండి. ఎందుకంటే ఓవరాల్ పిక్చర్ కూడా మేము దగ్గర ఒక 200-300 మందితో చూసాం. జడ్జెస్, మీలాంటి ప్రముఖులు, బ్యూరోక్రాట్స్ వీళ్ళందరూ వచ్చి చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా సినిమా బాగుంది అని ఒక ఎప్రిషియేషన్ ఇచ్చినప్పుడు ఐ రియల్లీ ఫెల్ట్ హ్యాపీ అండి. ఓకే, ఒక మంచి సినిమా తీయగలిగాం.
తెలిసిపోతుంది కదండి. ఇప్పుడు ఎవరో ఒకరు ఏదో అది ఇది చెప్తూ ఉంటారు కదా. అయితే ఫస్ట్ మేము చూసినప్పుడు కొంచెం కొంత లెంత్ ఎక్కువైంది, అంటే బోర్ ఏమి అనిపించలేదు. లెంత్ ఎక్కువైంది అన్నప్పుడు దాన్ని మళ్ళీ మేము ట్రిమ్ చేయడానికి చాలా కష్టపడ్డాం మేము. ఎందుకంటే ఇప్పుడు ఏమి తీయాలో ఏమి కట్ చేయాలో మాకు అర్థం కాలేదు అసలు. అందులో క్రియేటర్కి ఎలా ఉంటుందంటే ప్రతి సీన్ ఉండాలనిపిస్తుంది. యాజ్ ఎ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ సార్. నేను ఐ జస్ట్ కాంట్. ఇప్పుడు ఇది దాంట్లో కొన్ని కామెడీ సీన్స్ కూడా మేము తీయవలసి వచ్చింది. సాంగ్ అద్భుతంగా చాలా డబ్బులు ఖర్చు పెట్టి తీసిన సాంగ్ మేము సగం కట్ చేయవలసి వచ్చిందండి. 5 minutes ఉన్న సాంగ్ 3 minutes. సో అటువంటి చేసినట్టు కొంచెం డెఫినెట్గా కొంచెం ఫీల్ వెరీ బ్యాడ్. బట్ సమ్ టైమ్స్ మరి మీకు ఏమంటే ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి తీసిన సాంగ్ని కొంత తీసాను. ఆయనకి ఏంటంటే ప్రేమించి రాయించుకున్న సాంగు, ఇష్టపడి తీయించుకున్న సాంగు, ఆ కలర్ఫుల్గా వచ్చిన సాంగ్, అరే దీన్ని కట్ చేసేయాలా. వాళ్ళకి ఎలా ఉంటుందంటే స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత ప్రతిదీ వాళ్ళు ప్రేమిస్తూ రాసుకుని ఉంటారు. తీసినప్పుడు ప్రేమిస్తూ తీసుంటారు. కట్ చేయడం అంటే అది ఏ డైరెక్టర్ కానీ ఏ క్రియేటర్ కానీ. ఎంత వచ్చింది ఫైనల్ లెంగ్త్ ఇప్పుడు? 223 సార్. 223 పర్లేదు, 17 seconds. సో అందరు ఏంటంటే సార్ బాగుంది, వైలెన్స్గా చెప్పారు అనేది ఒక టాక్. అంటే మరి సెన్సర్కి అయితే ఇప్పుడు ఏ సర్టిఫికేట్ ఏమో ఏనే సార్ ఇచ్చేసారండి. ఇచ్చేసారు ఆల్రెడీ. ఓహో, ఆర్టిస్ట్ కదా ఏ సర్టిఫికేట్స్ ఇచ్చారు. అంటే ఇప్పుడు యాక్చువల్ కిల్లర్ ఆర్టిస్టా లేకపోతే ఓన్లీ ఆర్టిస్టా? ఓన్లీ ఆర్టిస్ట్ అని పెట్టాం సార్. అయితే వీళ్ళు సెన్సార్ టీం చూసిన తర్వాత అది మీరు ఏదో ఒకటి పెట్టాలండి, సైకో కానీ కిల్లర్ కానీ ఏదో ఒకటి పెట్టాలి అని చెప్తే అప్పుడు మేము కిల్లర్ అని పెట్టాము. ఆర్టిస్టులు ఎఫండ్ అవుతారేమో మళ్ళీ అని అంటే కళాకారులు ఇప్పుడు అందులో వచ్చినటువంటి ఒక మనోభావాలు మనోభావాలు దెబ్బతింటాయండి. అంటే సర్లేండి. ఈ హీరో హీరోయిన్ ఎలా వచ్చారు ఈ ప్రాజెక్ట్లోకి? సార్ అంటే హీరో నుంచి కొంచెం ముందు నుంచి ట్రావెలింగ్ ఉంది సార్. ఆ తర్వాత మేము వేరే అనుకున్నాం. నేను వేరే ప్రపోజల్ సార్కి పెట్టిన తర్వాత అంటే కొంచెం నోన్ ఫేసెస్ను ట్రై చేద్దామని అనుకున్నాను సార్. ఫస్ట్ వాళ్ళందరినీ నేను పెట్టిన తర్వాత చూద్దాం అది ఇది అని అన్నారు. కొంచెం కమర్షియల్ వైజ్గా అవి ఉన్నాయి. ఫర్దర్గా తర్వాత ఈ ఫోటో కూడా పెట్టిన తినది. సో సార్ వీళ్ళకంటే ఇతనే చాలా బాగున్నాడు కదా, ఎందుకు గో విత్ హిమ్ అని చెప్పేశారు. బట్ సీనియర్స్ చాలా మందిని హ్యాండిల్ చేసినట్టున్నారు కదా? అవును సార్. సీనియర్స్ని తెన్కల్ బర్న్ గారిని వాళ్ళని చాలా మంది హ్యాండిల్ చేసి పెద్ద బ్యాటింగ్ యాక్టర్స్ ఉన్నారు, చాలా పెద్ద బ్యాటింగ్ పెట్టినట్టున్నారు కదా? సత్యం రాజేష్ గారు కానీ వినయ్ వర్మ గారు. ఫస్ట్ అనుకున్నప్పుడు సార్ అంత లేదు, తక్కువ అనుకున్నాం. సారే ఇంకా లేదు మంచిగా వెళ్దాము, కాంప్రమైజ్ ఎందుకు, టెక్నీషియన్స్ వైజ్గా అయినా కానీ ఆర్టిస్టుల వైజ్గా కానీ మంచిగా వెళ్దాం అని అంటే ఇంకా సో అలా. అమెరికా నుంచి వచ్చిన ప్రొడ్యూసర్లు ఎక్కడ రాజీ పడరు. వాళ్ళు ఒక క్వాలిటీ లైఫ్ చూసి వస్తారు కదా, అక్కడ ఒక క్వాలిటీ లైఫ్ చూసి వస్తారు కాబట్టి ఇక్కడ ప్రతి దాంట్లో కూడా క్వాలిటీ కావాలని కోరుకుంటారు. ఏమన్నా అంతేనాడు? లేదండి, ఎందుకంటే చాలా చిన్న బడ్జెట్తో నా దగ్గరకు వచ్చాడు రిషి. సో నేను చెప్పాను ఇలాగైతే మనం వేస్ట్ కదా అనవసరంగాను, ఇస్తే కొడితే కుంభస్థలం పడదాం, లెట్స్ గో ఫర్ బెటర్ క్వాలిటీ బెటర్ యాక్టర్స్ అని ఎంకరేజ్ చేసి. ఎందుకంటే సురేష్ బొబ్బులి అనుకోలేదు ముందు. అదే దాన్ని సురేష్ బొబ్బులి అతను మంచి మ్యూజిక్ డైరెక్టర్ కదా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇలాంటి సినిమాలకి అతను చాలా బాగా చేస్తాడు. సో ఆయన ఎంటర్ అయిన తర్వాత ఇంక మేము ముందుకు వెళ్ళడానికి డిసైడ్ అయ్యాము. సో ఇప్పుడు ఎక్కడైనా వెనక్కి తిరిగి చూసుకుంటే సరే సినిమా రిలీజ్ అవుతుంది, జనాల్లోకి వెళ్తుంది, వెర్డిక్ట్ జనాలు ఇస్తారు. సార్ బిఫోర్ దట్ ఇప్పుడు వెనక్కి చూస్తే నేను చేసింది కరెక్టే, ఈ ప్రాజెక్ట్ ఇలా చేయడం కానీ, ఈ ప్రాజెక్ట్ ఈ రేంజ్లో చేయడం కానీ, ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడం కానీ కరెక్ట్ అనిపిస్తుంది మీకు? ఈ ప్రాజెక్ట్ చేయడంలో ఎక్కడ కూడా నాకు ఇది లేదు కానండి, దాంట్లో మా రిషి గారు చిన్న చిన్న బూతమాతలు పెట్టారు. అది కొంచెం నాకు ఇబ్బంది. కూడా పెట్టారు కదా, ట్రైలర్లో పెట్టారు కదా స్టార్టింగ్లో, అది నాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అయినా అవన్నీ సెన్సార్లో లేచిపోతాయి, సెన్సార్లో లేచిపోతాయండి. సెన్సార్లో వాళ్ళు మ్యూట్ పెడతారు. ఆ బయట కూడా వద్దని చెప్పాను. కాకపోతే ఏంటంటే మరి యంగ్ జనరేషన్ యంగ్ పీపుల్ వాళ్ళ మనోభావాలను కూడా నేను దెబ్బతీయకూడదు కదా సార్. నేను బికాజ్ ఐఎమ్ ఏ ప్రొడ్యూసర్, ఐ కెనాట్ డిక్టేట్ విత్ దెమ్. అందుకని నేను వద్దని చెప్పినప్పటికీ కూడా లేదు సార్ ఇది ఉండాలి సార్ అని చెప్పి యూట్యూబ్లోనే కదండి అలాగా సినిమా థియేటర్లు అలా ఉండవు. ఇప్పుడు క్రియేటర్ అంటే ఎంత పెద్ద తిట్టు పడితే అంత బలంగా చెప్పగలిగామని అనుకుంటున్నారేమో. అలా అని కాదు సార్, ఫ్రస్ట్రేషన్, ఆ ఎక్స్ప్రెస్ చేయాలని అంటే ఒక వర్డ్ కావాలని అంతే. చాలా వర్డ్స్ ఉంటాయి. మేము చదువుకున్న రోజులు టీచర్ గారు ఉండేవారు, సారీ టు ఈ సమయం, ఓకే సార్, ఆయన మా పిల్లలందరినీ ఎలా తిట్టాడంటే
నీ నోట్లో పొగడీలు కొట్ట అని తిట్టేవాడు. ఉమ్. మీ ఇంట్లో ఎవరు బూర్లు ఉండా అని తిట్టేవాడు. చాలా సీరియస్గా ఫేస్ పెట్టి అప్పుడు నీ నోట్లో పొగడీలు కొట్ట అనేవాడు. లేదా ఎలా తిరిగి మీ ఇంట్లో ఎవరు బూర్లు ఉండా అని తిట్టేవాడు. అవి చాలా ఫన్నీ తిట్లు కదా, సార్. అవి ఎవరిని బలంగానే చెప్పేవాడు. ఓకే సార్. కానీ ఎవరిని హర్ట్ చేసే బూతులు కాదు అవి. కానీ ఇప్పుడు ఇవాళ మీరంతా ఏంటంటే ఎల్ వర్డ్ వాడకపోతే అక్కడ ఫోర్స్ రాదు. ఇది రాదు. ఇంటెన్స్లో ఉన్నారు ఈ జనరేషన్. సో అటువంటి కొంచెం మాలాంటి ఫ్యామిలీ పీపుల్కి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మరి ఆయన విజన్ పర్లేదు, మీరు గోదావరి జిల్లా నుంచి వచ్చారంటారు కాబట్టి తెల్లారు లేచి నోట్లో జనాలు ముందు వింటాం, రోజు వచ్చిన తర్వాత బయటకు మాటలు వస్తాయి కదా. వస్తాయి, అవి వింటామండి. ఎప్పుడు వెళ్ళేసారు గోదావరి జిల్లా మీరు? నేను 1984 నుంచే నేను గోదావరి జిల్లా అంటే బయటకు వెళ్ళిపోయాను. ఇంజనీరింగ్ కాలేజ్ అదే తర్వాత బెంగళూరులో ఒక 10 years వర్క్ చేశాను, హైదరాబాద్లో ఒక 2 years వర్క్ చేశాను. ఢిల్లీలో చేశారా? ఢిల్లీలో చేయలేదండి. బెంగళూరు, హైదరాబాద్ చేసి నెక్స్ట్ US వెళ్ళిపోయాను 99లో. ఇప్పుడు ఎన్ని కంపెనీలు పెట్టారు మీరు? నేను ఇప్పుడు ప్రస్తుతం ఒక 3 companies రన్ చేస్తున్నాను సార్. ఒక హెల్త్ కేర్ కంపెనీ, 2 IT కంపెనీస్ అక్కడే. ఇక్కడ ఒక కంపెనీ ఉందండి. ఇక్కడ ఒక కంపెనీ ఒక 24 years నుంచి ఇక్కడ కంపెనీ ఉంది. ఇది కాకుండా ప్రొడక్షన్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఇక్కడ ఇది సాఫ్ట్వేర్ కంపెనీ SJK ప్రొడక్షన్స్ అనేది ఇది ఒక ప్రొడక్షన్ కంపెనీ పెట్టానండి. ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. ఇక్కడ 24 days నుంచి సాఫ్ట్వేర్ కంపెనీ రన్ చేస్తున్నారు ఇక్కడ. అవునండి. సో 24 నుంచి రన్ చేస్తున్నారంటే చాలా సక్సెస్ఫుల్ కంపెనీ అయ్యి ఉండాలి. పర్లేదండి, దే ఆర్ డూయింగ్ ఓకే. బట్ యూఎస్లో వీఆర్ డూయింగ్ వెల్, నో ఇష్యూస్. అంటే ప్రాజెక్టులు అక్కడనే తీసుకుని ఇక్కడ బ్యాక్ అండ్ ఆపరేషన్స్ ఇక్కడ జరిగిస్తాం. అదే అదే. సో అలా అనమాట. కొన్ని సాఫ్ట్వేర్ కూడా ఇక్కడ రన్ చేస్తాం, డెవలప్ చేస్తాం. సో సాఫ్ట్వేర్ కంపెనీని చూశారు, 25 ఏళ్ళు పెట్టి దాన్ని ఒక బిడ్డలాగా పెంచుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేశారు. ఇది ఆల్రెడీ 2వ సినిమా. అవునండి. ఏది ఈజీ అనిపిస్తుంది? సాఫ్ట్వేర్ కంపెనీ మరి నేను దట్స్ మై ఇది కదండి, నేను ఐ బిన్ డూయింగ్ ఇట్ కదా, అది ఈజీ. ఇది వెరీ డిఫికల్ట్ యాక్చువల్గా. ఎందుకంటే ఫిలిం మేకింగ్ అన్నది వెరీ కాంప్లెక్స్ ఇన్ నేచర్, వెరీ కాంప్లికేటెడ్. అంటే కొలాబరేటింగ్ విత్ లాట్ ఆఫ్ డిఫరెంట్ పీపుల్ కదండి. క్రియేటివ్ పీపుల్, వెరీ క్రియేటివ్ పీపుల్. సో వాళ్ళ మనోభావాలను మనం దెబ్బతీయకుండా వాళ్ళు ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్ళటం అనేది చాలా డిఫికల్ట్. కబుక్కుని ఇప్పుడు ఒక డైరెక్టర్ని మనం కబుక్కుని ఒక మాట అన్నా వాళ్ళు హర్ట్ అవుతారు. సో ఇవన్నిటిని బ్యాలెన్స్ చేసుకుని ప్రొడక్ట్ మీద పడుద్ది. సో లాట్ ఆఫ్ థింగ్స్ అండి. ఇప్పుడు సపోజ్ మ్యూజిక్ తగ్గించి మాకు చాలా లేట్ అయింది. ఆ మ్యూజిక్ డైరెక్టర్ గారితో మనం మాట్లాడేటప్పుడు ఫ్రస్ట్రేషన్ జాగ్రత్తగా ఉండాలి మనం. అరే సార్ ఎందుకు లేట్ అవుతుంది అలాగే అనాలి తప్పితే యూ కెనాట్ యాక్ట్ లైక్ ఏ బాస్. వర్కౌట్ అవ్వదండి. క్రియేటివ్ కదండి అసలు ఇక్కడ బాస్ లాగా ప్రొడ్యూసర్ బాసు, కానీ షుడ్ నాట్ బి లైక్ ఏ బాస్, వర్కర్లా ఉండాల్సింది అంతే. షుడ్ బి లైక్ ఏ వర్కర్ ఓన్లీ. రిషి ఈరోజు కోప్పడినా మళ్ళీ నేనే కాల్ చేసి రిషి అని మనసులో ఏమైనా బాధపడతాడేమో, క్రియేటివ్ దాని మీద ఎఫెక్ట్ పడద్దేమో, అదొక భయం ఉంటుందండి మాకు. సో అందుకని మళ్ళీ ఇమీడియట్గా మళ్ళీ రిషితో మాట్లాడి ఎలా ఉన్నాయి ఏంటి ఇలా అడుగుతూ ఉంటాం మనం. సో ఆ కైండ్ ఆఫ్ ఉంటుందండి. వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్ అవుట్. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడికి తేడా, అక్కడ ఒక ప్రాజెక్ట్ మీరు తెచ్చుకున్నారంటే ముందే అన్నీ కాల్కులేట్ చేసి మీరు టెండర్ వేసుకుని అంతే. సో ఇంత ఖర్చు అవుతుంది, ఇంత మిగులుతుంది, మనకి ఇది మిగులుతుంది నెట్గా అని ఒక ఐడియా మీకు ఉంటుంది. దానికి ఒక 1-2% తేడాగానే మీ అమౌంట్ మీకు వస్తుంది. అక్కడ వెరీ ఆర్గనైజ్డ్ వే ఆఫ్ లివింగ్ దేర్. అది ఇక్కడ దానికి ఆపోజిట్గా ఉంటుంది, కంప్లీట్ అనార్గనైజ్డ్. అదే కరెక్ట్గా. ఇక్కడ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ కాల్కులేషన్ చేస్తారు, దానికి 5-10% తేడా ఇన్వెస్ట్మెంట్ అయితే అయిపోతుంది. బట్ రిటర్న్ అన్నది మాత్రం మన చేతుల్లో ఉండదు, అన్ప్రెడిక్టబుల్ అండి. కరెక్ట్. కొడితే ఏమో చెప్పలేము, అంతే. లేదంటే మనం రావచ్చు. అది ఇక బేస్డ్ ఆన్ ప్రొడక్ట్, టైము, రిలీజు, సో మెనీ ఫ్యాక్టర్స్ అండి, కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి దీంట్లో. సో ఇట్స్ ఆల్ సమ్ టైమ్స్ ఇట్స్ ఆల్ ఇంత కష్టపడి ఇంత చేసినా సరే ఒక్కోసారి ప్రేక్షకులు ఎలా తీసుకుంటారో తెలియదు. ఇప్పుడు ప్రేక్షకులు కూడా దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ ఆడియన్స్ కదండి. సో ఫస్ట్ షోకే వాళ్ళు దే డిసైడ్ ఓకే ఇది గుడ్ బ్యాడ్ ఫినిష్. అంటే మీరు తీసిన 2వ సినిమా, బట్ కొన్ని 100 సినిమాలు చూసుంటారు. అంతే కదండి మరి. సో మీరు అవన్నీ కూడా ఇలాగే జడ్జ్ చేసి ఉంటారు కదా. అంతే కదా. అంతే కదండి. చూడగానే అది ఈజీగా మీరు తీసింది 2 సినిమాలే, చూసిన 100 సినిమాలు. ఆ సినిమాకి వెళ్ళి వచ్చినప్పుడు ఇది బయటకు వచ్చిన తర్వాత మీరు టక్మని చెప్పిస్తుంటారు కదా, మీ రివ్యూ మీరు ఇచ్చిస్తుంటారు ఆ రోజుల్లో. అవును. సో ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్గా నేను ఎదుగుతున్నప్పుడు ఓ మై గాష్ వాట్ ఎ పెయిన్ఫుల్. అంటే ఆడియన్స్ వాళ్ళు దే డిసైడ్ ఇమీడియట్లీ. అది దాన్ని మనం తప్పు పట్టలేమండి. అది అటువంటి కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేయవలసిన బాధ్యత మాలో ఉంటుంది.
అంత జాగ్రత్త. ఇలాంటి సినిమాలకి సాంగ్స్ బ్రేక్స్ కింద పడుతుంటాయి కదా యూజువల్గా. మరి ఈ సినిమా ఈ ఒక రేసీ స్క్రీన్ ప్లే ఉండాలి అవును ఇలాంటి సబ్జెక్టులు, అవును సార్. అలాగా పరిగెట్టేస్తుండాలి. అంటే చూసే ప్రేక్షకుడు ఇంకా మరో ఆలోచన లేకుండా కళ్ళు తిప్పుకోకుండా ఫోన్లోకి చూడకుండా సినిమా చూసేలాగా ఉండాలి. ఇలా టైంలో పాటలకి బ్రేక్ పడుతుంది కదా, మీరు అసలు ఇందులో పాటలు పెట్టారా, ఏం చేశారు? పడదు సార్ అసలు. మీరు సాంగ్స్ చూసిన ఫీల్ కూడా ఉండదు సినిమాలో. అంటే మీరు ఫ్లో అంతా కూడా సాంగ్స్ చూసామా ఏం చూసామా అనేది కూడా ఉండదు, ఆ ఫీల్లో ఉండిపోతారు. ఈ సాంగ్స్ ఇవి అడ్డు పడుతున్నాయి, ఇది అనెసరీగా ఉంది అనేది మాత్రం ఎక్కడ కూడా రాదు. అది అంటే మేము కామన్ ఆడియన్స్కి చూపించాము, అంటే సంబంధం లేకుండా నార్మల్ ఆడియన్స్ ఉంటారు కదా వాళ్ళకు కూడా చూపించాము. సో అది ఎక్కడ కూడా రాలేదు. ఇక్కడ ఏంటంటే వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటి అని అంటే సాంగ్స్ అన్నీ కూడా కొంచెం నేను ఎక్స్పెరిమెంటల్ చేశాను. సిచ్యువేషన్ ఈజ్ వెరీ డిఫరెంట్. మీరు బయట ఇప్పుడు ఆడియో పరంగా విన్నదానికి వేరే ఉంటుంది. సినిమాలో ఆ సిచ్యువేషన్లో ఆ సాంగ్ చాలా అవసరం, ఆ పెయిన్ చాలా అవసరం, ఆ రకంగానే పెట్టాను అన్నమాట. సో చాలా మెలోడీగా సాంగ్స్ ఉంటాయి, ఇదంతా కొంచెం వైలెంట్గా ఉంటుంది. సో అది కొంచెం ఏమంటారు రిలీఫ్ ఇస్తుందని నేను అనుకున్నాను. యూజువల్గా ఎనీ సినిమా కావచ్చు, ఎనీ జానర్ ఎనీ సినిమా కావచ్చు, టికెట్ కొనుక్కుని లోపలికి వచ్చిన ఆడియన్స్ని సినిమాలో తీసుకెళ్ళడానికి కొంత టైం తీసుకుంటాడు. అది 10 నిమిషాల్లో సినిమాలో తీసుకెళ్ళిపోతాడా, మెయిన్ స్టోరీలోకి, మెయిన్ ప్లాట్లోకి, ఒక 20 మినిట్స్లో తీసుకెళ్తాడా అన్న దాన్ని బట్టి ఉంటుంది. మీ క్యాపబిలిటీస్, ఓకే సార్, మీ రైటింగ్ స్కిల్స్ ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది? అది ఫస్ట్ సీన్ నుంచే సార్. ఫస్ట్ సీన్ చాలా హెవీ ఉంటుంది. సో యాక్చువల్లీ మీరు ట్రైలర్లో వీళ్ళు చంపుతారా వీడు చంపుతారా అనేది ఏదైతే ఉందో కిల్లర్ అనేది, సో ఫస్ట్ సీన్లోనే నేను కిల్లర్ ఎవరని చెప్పేస్తాను, ఓకే, రివీల్ అయిపోద్ది. సో అది చాలా వైలెంట్గా భయంకరంగా ఉంటుంది. సో ఆ సీన్తో అటెన్షన్ డ్రా అవుతుంది. నా పర్సనల్ అంటే నా ఫస్ట్ సినిమాతో నేను నేర్చుకునేది ఏంటి అంటే సినిమాను భరించగలిగిన వాడు అప్పుడే డిసైడ్ అయిపోతాడు. ఎస్ సార్, ఎంత భయంకరంగా డిసైడ్ పడ్డారు, ఈ సినిమా ముందు ముందు ఇంకెంత ఉంటుందో అని. ఎస్ సార్. సో దాంతో అటెన్షన్ అవుతుంది, ఇంకా ఫోన్ పక్కన పెట్టాలని తప్ప ఇంకా ఫోన్ చూడ్డు. సో అంత గ్రాప్ చేసేస్తాను నేను ఫస్ట్ సినిమా నుంచి. నేరేషన్ బ్యాక్ వెళ్తుందా అక్కడి నుంచి? లేదు సార్, అంటే నేను సినిమాను క్లైమాక్స్ నుంచి స్టార్ట్ చేయాలని అంటే క్లైమాక్స్ అనేది పీక్స్ కదా సార్, క్లైమాక్స్ నుంచి ఇంకో సినిమా ఉంటే ఎలా ఉంటుంది, అదే స్టాండర్డ్ మెయింటైన్ చేస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనేలాగా ఉంటుంది. అక్కడి నుంచి అలా నడుచుకుంటూ వెళ్తారు సినిమా. ఎస్ సార్. ఫస్ట్ సీన్ మాత్రం ఫస్ట్ 10 మినిట్స్ వెరీ ఇంటెన్స్ ఉంటుందండి మూవీ. అవునా? అక్కడ బాగా డ్రైవ్ చేశాడు రిషి సార్. మరి సాధారణంగా ఇలాంటి సినిమాలకి, చిన్న సినిమాలకి జనాల్ని థియేటర్ తీసుకురావడానికి రకరకాల మార్కెటింగ్ టెక్నిక్స్ అన్నీ వాడుతుంటారు కదా. సో మీరు అలాగా మీరు ఏదైతే బాగా బలంగా నమ్ముతున్నారో, మొదటి 10 నిమిషాలు ఇంటెన్సివ్గా ఉంటుంది, అందులో ఒక 2 నిమిషాలు 3 నిమిషాల జనాలకు ముందే ఆన్లైన్లో చూపించి వాళ్ళని గ్రాప్ చేసి, వాళ్ళని అటెన్షన్ గ్రాప్ చేసి అలాంటి ప్రయత్నం ఏమైనా ఉందా? డిజిటల్ ప్రమోషన్స్ ఇటువంటి ట్రై చేస్తామండి. బట్ సార్ చెప్పినట్టు మరి ఆ ఇంటెన్స్ సీన్స్ కూడా మన ప్రోమోలో యాడ్ చేస్తే బాగుంటుందేమో. అట్లీస్ట్ 1 మినిట్ ఎంతో ఒకసారి ఇలా ఉండబోతుంది అన్నది. అంటే ట్రయల్లో చేసేది కట్ ట్రయల్స్ ఉంటాయి, అలా కాకుండా అట్లీస్ట్ 1 మినిట్ ఒక ఇంటెన్స్ థీమ్ చేస్తే పుట్టే జనరేట్ అయ్యే ఆసక్తి వేరుగా ఉంటుంది. కరెక్ట్, గుడ్ పాయింట్ అండి. అది డెఫినెట్గా విల్ ట్రై దట్ నెక్స్ట్ 2 days. దీనికి ఏంటి RRRకి దీనికి రీ రికార్డింగ్ చాలా కేర్ తీసుకున్నారు సురేష్ బాబుల్ గారిని బట్టి? చాలా కేర్ తీసుకున్నాం సార్. RRR సౌండ్ ఎఫెక్ట్స్ చాలా స్పెషల్గా అంటే ఈచ్ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ కదా సార్. సో ఈ రెండింటిని బ్యాలెన్సింగ్గా చాలా కేర్ తీసుకున్నాం. యాక్చువల్లీ థ్రిల్లర్ అనేసరికి ఎలా ఉంటుంది అంటే సైకో థ్రిల్లర్స్ ఒక రకమైన ప్యాటర్న్ జోన్లో ఉంటుంది, అలా ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. అతను సైకో అనే సౌండ్స్ కానీ RR కానీ ఒక్క ఇన్స్ట్రుమెంట్ కూడా అలా యూజ్ చేయొద్దు అనేది కేర్ తీసుకున్నాం. చాలా స్టైలిష్గా, ఆర్టిస్ట్ అంటే ఎంత స్టైలిష్గా ఉందో RR కూడా అంతే స్టైలిష్గా ఉంటుంది, అతని బిహేవియర్ కూడా అదే స్టైలిష్గా ఉంటుంది, అది తీసుకున్నాం. పైకి కనిపించే అంత కాదు, లోపల స్టైలిష్ చాలా ఉన్నాడు. కానీ స్టైలిష్ అని పదం ఈయనకి బాగా సెట్ అవుద్దేమో కదా, ఆ డ్రెస్ సెన్స్. ఇందాక ప్రెస్ మీట్ కూడా షర్ట్ వేసారు, ఇప్పుడు ఇంకో షర్ట్ వేసారు. ఆ షర్ట్లు కూడా ఏదో చాలా స్టైలిష్గా డిజైనర్ షర్ట్స్ లాగా ఉన్నాయి కొంచెం ఏదో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఈ దృష్టిలో పెట్టుకుని పెట్టారే టైటిల్ ఆర్టిస్ట్ స్టైలిష్ ఈ పదాలన్నీ. అంటే ఒకటి సార్, జనరల్గా కొన్ని ప్లాన్ చేసుకోం కానీ యాక్చువల్లీ సింక్ అయిన వాళ్ళమే కలుస్తాం సార్. అదే కదా,
అది షూర్, అది ప్లాన్ చేసుకోము. బట్ ఒక మనస్తత్వం ఉండి ఒకటి ఉన్న వాళ్ళు మాత్రమే కలిసి వర్క్ చేస్తారు. అవును. అది మాత్రం ట్రూ. సో మొత్తం మీద ఈ సినిమాకి కామన్గా ఎప్పుడైనా ఎవరైనా ఒక సినిమాకి వెళ్ళాలంటే ఎందుకు వెళ్ళాలంటే ఒక హీరో కోసం వెళ్తారు, ఒక డైరెక్టర్ కోసం వెళ్తారు, లేదా ఒక ఏదైనా మంచి పాయింట్ ఉందని వెళ్తారు. ఈ సినిమాకి డైరెక్టరు హీరో అన్నది ఇప్పుడు కొత్త వాళ్ళు తర్వాత సినిమా చూసిన తర్వాత వాళ్ళ పేర్లు తెలిసేది. సో ముందుగా రావాలంటే దేని వాట్ ఇస్ ద పాయింట్ అంటే ట్రైలర్ ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసిందండి, నో డౌట్ అబౌట్ ఇట్. సో ఈ యొక్క ప్రమోషన్స్ కూడా కొంత ఇంపాక్ట్ చేస్తుందని ఆశపడతాను. ఓకే. ఇప్పుడు గ్రేట్ ఆంధ్ర కానీ లేకపోతే మిగతా ఇట్లన్నిట్లో కూడా నాట్ ఓన్లీ గ్రేట్ ఆంధ్ర, మిగతా డిఫరెంట్ మీడియాస్ తోటి డిఫరెంట్ మీడియాస్ ఫార్మ్స్, డిజిటల్, ప్రింట్, ఇవన్నీ వెబ్, ఇలా రకరకాల ఫార్మ్స్ ఉన్నాయి కదా. మేము ఏ విధంగా అయితే ప్రమోట్ చేసి ఆడియన్స్కి వెళ్ళాలో, ఈవెన్ ఇంక్లూడింగ్ బీసీఎన్ ఏమన్నా చూసారంటే కేబుల్ నెట్వర్క్స్, సో అన్ని విధాలు కూడా అంటే ముందు ఇతను చేసినటువంటి యొక్క వర్క్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అంటే దీంట్లో కూడా ఒక సోషల్ కాజ్ ఒకటి ఉంది, ఒక మంచి మెసేజ్ వెళ్తుంది అనే ఉద్దేశంతో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. మేజర్ ఏంటంటే ఇప్పటికి రివీల్ చేయలేము, చేయకూడదు, కానీ ఆ సోషల్ కాజ్ కోసం చూడాలి, అంతే చూడాలి డెఫినెట్లీ. భయాన్ని, నవ్వును, సస్పెన్స్ను ఒకేసారి ఫీల్ అవ్వాలి అని అంటే చూడాలి సార్. ఈ సినిమా చూడాలి. అది భయపడుతూ నవ్వుతారు, భయపడుతూ అంటే నవ్వుతూ ఏడుస్తారు మళ్ళీ. అంటే నవ్వాలా ఏడవాలా అనే ఒక సామెతలు ఉంటాయి కదా సార్, అది సినిమాలో జస్టిఫికేషన్ కరెక్ట్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సార్, సొసైటీలో ఇది ఉంటుంది, ప్రపంచం నీకు నాకు ఒకటే కావచ్చు కానీ నువ్వు నేను ఎప్పటికి ఒకటి కాలేము అనేది ఒక డైలాగ్ ఫేమస్ దీంట్లో. సో ఈ సినిమా చూసిన తర్వాత మీకు అది అర్థమవుతుంది, నిజంగా అది రియల్ లైఫ్లో సొసైటీలో అది ఉంది. దాని గురించి ఎంటైర్ సినిమా అదే. బేసిక్గా మీరు రైటరా? నా సినిమా వరకు సార్ రైటర్ నేను కాదు సార్, అది పెద్ద వర్డ్, నా దానికి నేను రాసుకోగలుగుతాను అంతే. కథలు రాశారు ఇంతకుముందు? అంటే కథలు అంటే కథ వేరే వాళ్ళకి ఏమైనా కథలు లేదు సార్, ఓన్లీ మీకు వరకు? నా వరకు నేను రాసుకుంటాను. అందుకే అన్నాను సార్, రైటర్ అనేది పెద్ద వర్డ్, నేను అన్నది కాదు. పెద్దవాడు ఎలా అవుతుంది, కాస్త బుర్రలో గుంజుండి కాస్త మంచి ఆలోచన ఉండి దాన్ని పేపర్ మీద పెట్టగలిగిన ప్రతివాడు రైటర్, అంతే కదా. బట్ ఈయన కూడా కొంచెం మేకింగ్ మీద, క్రియేటివ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. యాక్టింగ్ సార్, మ్యూజిక్, యాక్టింగ్ సార్ చేశారు దీంట్లో, మంచి ఇంపార్టెంట్ రోల్, కీ రోల్ ఉంటుంది. 2 minutes అండి, 2 minutes చేయించాడు మా డైరెక్టర్, బట్ ఐ ఎంజాయ్డ్ ఇట్. వేసుకున్నారు? చాలా బాగా చేశారు. మేకప్ సింపుల్ మేకప్ అండి, జస్ట్ నా సూట్. అంటే అది ఒకసారి రంగు పడుద్ది అనేది పడింది అనుకోండి, మనసు అట్లా లాగుతుంది. అంటే సార్ అది ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చారు సార్. అవును, ఇప్పుడు కొత్తగా ఉండేది. ఓకే, మరి అలాంటప్పుడు కాస్త క్రూషియల్గా త్రూ అవుట్ ఉండే రోల్ చేయాల్సింది కదా. నేను అంటే I know what my limitations are. Good. So within that framework, మూవింగ్ ఫార్వర్డ్ నా ఓన్ మూవీస్లో ఒక చిన్న క్యారెక్టర్ నటించాలని ఒక ఆలోచన వచ్చింది నాకు. బికాజ్ ఆఫ్ రిషి రతన్ దాని వల్ల తీసుకొచ్చాడు కదా, ఇంట్రడ్యూస్ చేశాడు, పరిచయం. సో ఐ వుడ్ లైక్ టు కంటిన్యూ టు యాక్ట్. సినిమా తీయడం లాగే యాక్ట్ చేయడం కూడా కష్టం, అర్థమైందా? 2 నిమిషాలు కదా యాక్టింగ్ అన్నది అంత కష్టం అనిపించలేదు నాకేం, అంత కష్టపడి ఏం చేసినట్టు అనిపించలేదు సార్, ఎంజాయ్ చేస్తూనే చేశారు, సరదాగా. అంత డిఫికల్ట్ అనిపించలేదు మూర్తి గారు. ఇప్పుడు క్రియేటివ్ మీద ఇంట్రెస్ట్ ఉందా కొంచెం సినిమా సబ్జెక్ట్? ఇంకా నా ఫస్ట్ ఫిల్మ్ నేను యూఎస్లో షూట్ చేసినప్పుడు ఆడిషన్స్, లొకేషన్ స్కౌటింగ్ ఇవన్నీ నేనే చేశానండి. అది సో ఆ మ్యూజిక్ విషయంలో కూడా చాలా సురేష్ తోటి నేను చాలా క్లోజ్గా వర్క్ చేశాను నేను. అందుకని నేను ఐ ప్లే మౌత్ హార్మోనికా, ఐ మై సెల్ఫ్ ఇస్ అన్ ఆర్టిస్ట్. సో చాలా కళలు ఉన్నాయి. సో అందుకని ఈ మూవీ ఓవరాల్గా అది కరెక్ట్గా ఉందా లేదని చూసుకోవడంలో కూడా కొంత ఇన్పుట్ ఇచ్చేవాడిని నేను. స్క్రీన్ ప్లేలో నేను పెద్ద ఇన్వాల్వ్ అవ్వలేదు, కానీ సాంగ్స్, మ్యూజిక్ పరంగా ఈ లిరిక్స్ ఇవి ఇట్లా మాత్రం కొంచెం నేను చూసారు. కరెక్షన్స్ చెప్పడం, దట్స్ మై ఇంట్రెస్ట్ కదండి. అదే సరే, ఇప్పుడు మీరు డబ్బులు పెడుతున్నారు, మీ ప్రోడక్ట్ క్వాలిటీగా రావడం కోసం మీరు ఇన్వాల్వ్ అవ్వడం లేదు, తప్పలేదు. సపోజ్ అక్కడ సరైన పదం ఉండి దాన్ని తీసేయండి అని మీకు అర్థం కాక, లేకపోతే మీకు దాన్ని జడ్జ్ చేసే నాలెడ్జ్ లేక తీసేయమంటే తప్పు, కానీ మీకు దాన్ని జడ్జ్ చేసే పదం ఉండి దానికి సూటబుల్ వర్డ్ మీరు చెప్పగలిగినప్పుడు తప్పు కాదు, అంతే కదా.
సో సిన్స్ ఈజ్ మై ప్రోడక్ట్ ఐ వాంట్ టు మేక్ షూర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఆర్డర్. సో అక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. బట్ అప్పుడు మీ బ్రెయిన్ వేవ్ అంతా ఒకేలాగా వెళ్ళిందా? అదే కానీ ఇద్దరు డిష్ ఏమనుకున్నారు? లేదు సార్, మా ఇద్దరి మధ్య అది జరగలేదండి. లేదు కదా. ఓన్లీ కొంచెం ప్రాజెక్ట్ లేట్ అవుతుందని నేను ఒకసారి వీళ్ళ మీద ఇదేమని, కానీ అదర్వైజ్ ఓవరాల్గా ఎక్కడ మేము క్రియేటివిటీ పరంగా అయితే ఎటువంటి బాగా చేశారు, హీరో హీరోయిన్ కూడా బాగా చేశారు. వాళ్ళు బాగా చేశారు, చాలా బాగా చేశారు. నేను రిషన్ ఒకటే అడిగేవాడిని, షూటింగ్ ఒక ఫస్ట్ డే అయిన తర్వాత నీకు ఎలా ఉంది, అంత బాగుందా, నీకు ఎనీథింగ్ యూ నీడ్ ఇట్, ఇటువంటి అని అడిగేవాడు నేను. మనోడు కూడా పుష్ చేసేవాడు కాదు, సార్ ఇలా ఉంటే బాగుంటుంది అనేవాడు. అందుకని నాకు ఇదే కావాలని ఎప్పుడు అడగలేదు. ఇలా ఉంటుంది బాగుంటుంది అంటే నేను ఇమీడియట్గా నాకు అర్థమయ్యేది. సో ఈజ్ నాట్ వెరీ హ్యాపీ అని. సో నేను ఆ ముందుకెళ్ళి ఛాలెంజ్ చేయడం జరిగేది. సో మొత్తానికి అమెరికా నుంచి వచ్చారు, సినిమా మీద చాలా అభిమానం ప్రేమతో ఉన్నారు, రెండో సినిమా చేశారు. సో మీలో ఆ సినిమా మీద ఒక అవగాహన వచ్చినట్టు తెలుస్తుంది మీ మాటల్లో, దాని మీద అంటే గ్రౌండ్ రియాలిటీ మీకు తెలిసింది. కరెక్ట్ సార్. కళలో లేరు, ఓలో తేలిపోట్ల, ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ మీకు తెలిసింది. సినిమా ఎలా తీయాలి, ఎలా లాంచ్ చేయాలి, ఎలా పెట్టుకోవాలి, ఏంటి పరిస్థితులు, ఏం జరుగుతుంది అన్నది ఒక గ్రౌండ్ రియాలిటీ పూర్తిగా అవగాహన వచ్చింది మీకు ఇప్పుడు. సో మీలాగా అలా ఉన్నవాళ్ళు ఎప్పటికైనా ఇవ్వాలి, కాకపోతే ఇంకో 2 సినిమాలకు 3 సినిమాలకు ఖచ్చితంగా డెఫినెట్లీ మీరు ఖచ్చితంగా హిట్ ది బుల్ డే, డౌట్ లేదు, కొడతారు గట్టిగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్ సార్. గాడ్ బ్లెస్సింగ్. అంచేత ఆయన కూడా తెలుస్తోంది, ఎందుకంటే మాట్లాడుతుంటే తెలిసిపోతుంది వీళ్ళ విషయం ఉందా లేదా. ఈ మూసినంతసేపు తెలియదు కానీ ఉప్పిన తర్వాత తెలిసిపోతుంది ఏంటి కుర్రాళ్ళు ఏమైనా ఉందా లేదా అన్నది అర్థం అవుతుంది. సో ఎనిహో సార్, థ్యాంక్ యూ. మీతో కాస్త ఇంటరాక్ట్ అవ్వడానికి చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ మీతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అలా రావాలంటే మీరు మళ్ళీ ఇంకో మంచి సినిమా తీయాలి, లేదా ఇది మంచి హిట్ అవ్వాలి. ఖచ్చితంగా మళ్ళీ మనం కలుద్దాం, చేద్దాం సార్. థ్యాంక్ యూ సార్. ఈ సినిమా మళ్ళీ కూర్చోబెడుతుంది మిమ్మల్ని అని నేను నమ్ముతున్నాను సార్. తప్పకుండా సినిమా చూడాలి. డెఫినెట్లీ విల్ సిట్ టుగెదర్ అండ్ డిస్కస్ ప్రోస్ కాన్స్, ఏంటి సినిమాలో ఏముంది ఏం లేదు, ముందు మీరు ఏం చెప్పారు, ఇప్పుడు ఎలా ఉంది, అది ఖచ్చితంగా మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.